మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శర్మ గారు, ఈరోజు ఏ పూజాది కార్యక్రమాల్లో అయినా కూడా ఖచ్చితంగా బిల్వ పత్రాన్ని ఆయన ముందుంచి శివుని ముందు మనం పూజాది కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం. అంతేకాకుండా ఎప్పుడూ కూడా అభిషేకాలు చేసే టైంలో కావచ్చు, బిల్వ పత్రాన్ని మాత్రం ఖచ్చితంగా ఉంచుతాం. ఎందుకంటారు? ఈ బిల్వపత్రము చాలా విశేషమైనటువంటి సమస్తమైనటువంటి ఆ లక్ష్ముల్ని కూడినటువంటిది. అందుకనే మనకి శ్రీ సూక్తంలో తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ, ఇక్కడ తస్య ఫలాని, ఆ ఫలాలు కానివ్వండి, ఆ బిల్వపత్రం కానివ్వండి, అంతా కూడా సంపూర్ణమైనటువంటి లక్ష్మీ స్వరూపం. ఈ లక్ష్మీ అమ్మవారు ఎక్కడెక్కడ నివసిస్తుంది, ఎక్కడి నుంచి అనుగ్రహిస్తుంది? లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే ఆ అమ్మవారి యొక్క కళలు ఎక్కడెక్కడ ఉంటాయి? ఆ శివలింగములో, గోపృష్ఠములో ఉంటాయి. అదేవిధంగా పసిపిల్ల వాళ్ళ యొక్క ముఖమునందు లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు ఉంటుంది. గజము యొక్క ముఖము నుంచి కూడా ఆ లక్ష్మీ కళల్ని మనం ఎప్పుడు చూస్తూ ఉండొచ్చు. ఇవన్నీ లక్ష్మీ స్థానాలుగా మన వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ త్రిదళముతోటి కూడినటువంటి మారేడు పత్రి ఏదైతే ఉందో బ్రహ్మ విష్ణు శివాత్మకంగా, అలాగే సత్వ రజస్తమో గుణాత్మకంగా, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సమేతంగా ఉండేటటువంటి త్రిగుణాత్మకమైన ఈ బ్రహ్మాండం మొత్తము రచనని సూచించేటటువంటి తత్వం. మూడుగా ఉన్నటువంటి ఈ తత్వాన్ని ఏకమైనటువంటి శివలింగమునందు ఎవడు అర్పిస్తాడో అంటే, ఎవడు వాడి స్థూల సూక్ష్మ కారణదేహాల్ని, ఎవడు వాడి లోపల ఉండేటటువంటి సత్వ రజస్తమో గుణాలని, ఎవడు వాడి యందు త్రిగుణంగా ఉన్నటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి దాన్ని మొత్తాన్ని అంతటినీ తీసుకొని వెళ్ళి ఇడా పింగళ సుషుమ్న అనే రాజయోగ నాడుల్ని, వీటన్నిటికీ సంకేతంగా ఉండేటటువంటి ఈ బిల్వపత్రాన్ని, బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి ఈ బిల్వపత్రాన్ని ఎవడు బ్రహ్మాండమంతా నిండి ఉన్న పరమాత్మ స్వరూపమైనటువంటి లింగరూపానికి తీసుకొని వెళ్ళి సమర్పిస్తాడో వాడు జీవన్ముక్తుడవుతాడు. వాడికి ఆలోచించాల్సినటువంటి పనే లేదు. కైలాసములో ఎవడు శివలింగం మీద ఒక్క బిల్వపత్రాన్ని అతి శ్రద్ధతో భక్తితో పెడతాడో వాడి సాయుజ్యము వాడు పొందినట్టే. ఈ శరీరముతోటే వాడు కైలాసానికి చేరగలిగేటటువంటి మహత్తరమైనటువంటి స్థితిని పొందుతాడు. అందుకని మనం ప్రత్యేకంగా ఆ బిల్వపత్రముతోటి త్రిదళం అని చెప్పుకున్నాక 3 దళాలు, త్రిగుణ ఆకారం ఏమిటి? సత్వరజస్తమో గుణాలు. ఈ మూడే కదా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణాలకే కదా మనం గుర్తుగా చెప్పుకుండేది. కాబట్టి ఈ అన్నిటినీ త్రిగుణాకారం, త్రినేత్రంచ అంటే సూర్యనారాయణమూర్తికి, చంద్రుడికి, అగ్నికి, ఈ మూడిటికి కూడా సంకేతమైనటువంటి వాడు. అంటే ఉష్ణానికి శీతలానికి అవసరానికి వాడుకోబడేటటువంటి అగ్నికి, మూడిటికి కూడా మూలము ఇది అని ఈ సమస్తాన్ని ఎవడు పరమేశ్వరుడికి అర్పిస్తున్నాడో వాడికంటే ధన్యుడు ఇంకొకడు లేడయ్యా. ఒక్క బిల్వాన్ని అంటే జీవితంలో ఒక్కసారైనా నీ గుణాలని, నీ లోపల ఉండేటువంటి తత్వాలని అన్నీ పరమేశ్వరుడికి అర్పించు మనస్ఫూర్తిగా అని చెప్పడమే ఈ మారేడు పత్రిని తీసుకొని వెళ్ళి పరమేశ్వరుడి మీద పెట్టడం. శివుని రూపమే చాలా ప్రత్యేకం. ఆయనని మనం చాలా గొప్పగా చెప్తాం, ఆయన రూపం, ఆయన విశిష్టత గురించి. అయితే విభూదిని ధరిస్తారు, విష సర్పాలని కూడా మెడలో వేసుకుంటారు. వీటన్నింటి యొక్క విశిష్టత ఏంటి, కారణాలేంటి? అమ్మ, బాగా ఉన్నవాడు ఎదుటివాడికి ఇవ్వాలి అంటే చాలా ఇబ్బంది పడతాడు. కానీ అడగంగానే ఇచ్చేసేటటువంటి వాడు, తన దగ్గర ఏమీ దాచిపెట్టుకోవడం తెలియనటువంటి వాడు ఎదుటివాళ్ళు ఏదడిగితే అది ఇచ్చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు నా దగ్గర ఉంటే కష్టమేమో అని నవనిధులన్నీ కూడా కుబేరుడికి ఇచ్చేశాడు. ఆయన శ్మశానంలో ఉంటాడు. ఆయన భక్తులందరూ పెద్ద పెద్ద హర్మ్యాలలో బ్రహ్మాండమైనటువంటి ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. ఆయన గజచర్మాలు ఇవన్నీ కట్టుకుంటాడు. ఆయన భక్తులు మాత్రం పట్టు బట్టల్ని కట్టుకొని ఉంటారు. ఆయన నాగాభరణాలని ధరిస్తాడు. ఆయన భక్తులు మాత్రం
అద్భుతమైనటువంటి కనకమయమైనటువంటి నవరత్నమయమైనటువంటి ఆభరణాలని ధరిస్తూ ఉంటారు. ఆయన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన భక్తులు అనేకమైనటువంటి చందనాదులు అన్నీ రాసుకుంటూ ఉంటారు. కానీ ఆయన భస్మాన్ని రాసుకుంటాడు. అరే నాయనా, భస్మము రాసుకోవడంలో ఉన్న మహాత్మ్యం ఏమిటి అంటే, ఇప్పటికీ మనం మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఉదయాన్నే చితాభస్మ లేపో అంటాం. చితాభస్మాన్ని తీసుకొచ్చి ఆయన మీద లేపనం చేస్తారు. ఎందుకు చితాభస్మాన్ని ఆయన మీద వేస్తారు అంటే, అరే నీకుండే బంధువులు, నీకుండే చుట్టాలు, నీ మిత్రులు, నీకు సంబంధించినటువంటి వస్తువులు, వాహనాలు, నువ్వు సంపాదించుకున్నటువంటి సంపదలు, నీవి అనుకునేటటువంటివి అన్నీ కూడా నిన్ను వదిలేస్తాయిరా. ఒక్కసారి గాలి ఆడితే పుట్టాడు అన్నారు, గాలి ఆగితే పొయ్యాడు అన్నారు. ఈ గాలి ఆగిన తర్వాత వాళ్ళందరూ నీతో ప్రయాణం చేయటం ఆగిపోతారు. అప్పుడు కూడా నిన్ను ధరించేవాడెవడైనా ఉంటే, అది నేనేరా అని చెప్పి ఆ చితాభస్మో లేపో, ఆ భస్మాన్ని ధరిస్తాడు. వస్తువుగా ఉన్నప్పుడు అందరూ ఇష్టపడతారు. బ్రహ్మాండమైనటువంటి కారు ముందర కనిపించినప్పుడు ఆ కారును ఆనందించడానికి, ఆస్వాదించడానికి 100 మంది మనతోటి వస్తారు. కానీ ఆ కారు కాలి బూడిదైన తర్వాత ఆ కారు వైపు చూడకపోగా దాని మీద నుంచే నడుచుకుంటూ పోతారు. అంటే భస్మమయ్యాక వస్తువుని ఎవడూ దర్శించడు. భస్మం అయిన తర్వాత కూడా ఎవరైనా దగ్గర పెట్టుకుంటారు అంటే అది పరమేశ్వరుడు మాత్రమే అని చెప్పడానికి, లయమైన తర్వాత కూడా కాపాడేటటువంటి వాడు ఆయన. అందుకని ఆయన భస్మలేపనాన్ని. ఇక నాగాభరణము ఏమిటా నాగాభరణం, దేనికి సంకేతము అంటే మనం అందరం చెప్పుకుంటాం. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందం భవం భవానీ సహితం నమామి. ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుంటాం. ఇందులో కర్పూర గౌరం, ఆయన ఎలా ఉంటాడమ్మా? కర్పూర గౌరం, కర్పూర వర్ణమైనటువంటి తెలుపులో ఉంటాడు. ఏం చెప్తుంది కర్పూరం? నాయనా, నువ్వెంతో గొప్పగా ఉండొచ్చుగాక, కానీ నిర్గుణమైనటువంటి నన్ను నువ్వు దర్శించలేవు కాబట్టి కరుణాంతరంగుండైన నేను నీకు దర్శనం ఇవ్వడానికి కర్పూరంలాగా తెల్లగా కనిపిస్తున్నాను. నిరాకారాన్ని ఎవడు చూడగలడమ్మా? గాలిని, ఆకాశాన్ని చూడగలడా? అలాగే పరమాత్మని కూడా ఎవడు చూడలేడు. అలా చూడలేడు కాబట్టి కర్పూరంగా వచ్చి, ఎప్పుడు నీ లోపల జ్ఞానము అనే అగ్ని వస్తుందో, ఆ కర్పూరం అగ్నికి సంపర్కమైన తర్వాత ఎలా రూపం లేకుండా పోతుందో, నిన్ను కూడా నాలాగా నిర్గుణ నిరాకార స్వరూపుడిగా, నిన్న ఆత్మవస్తువుగా మారుస్తాను అని చెప్పడానికి కర్పూర గౌరం కరుణావతారం. చాలా కరుణే ఆయన అవతారం. ఆ కరుణ ఎంత కరుణయ్యా అంటే, ఈ సంసారం మొత్తములో అంతటా నిండి ఉంది ఆయనే. కానీ ఈ సంసారంలో అనుభూతులన్నీ మనకి ఇవ్వడం కోసము సారమయమై ఆయన లోపల కూర్చొని ఆ సారాన్ని, మనకు ఆనందాన్ని అంతటా నిండి ఉండి పంచభూతాత్మకుడై అష్టమూర్తి స్వరూపుడైన ఆ స్వామి మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి కరుణావతారం సంసార సారం. ఏమిటి సంసార సారం అంటే, విషం తాగాడు స్వామి. ఒక్కడే కాదు, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కలిసి తాగారమ్మ. అందుకనే భాగవతంలో ఏమి పార్వతి, ఈ విష్ణుమూర్తి దేవతలు అందరూ వచ్చి ఈ విషయాన్ని నన్ను స్వీకరించమంటున్నారు, ఏం చేయమంటావు? భార్య అనుమతి లేకుండా ఏదీ చేయకూడదని పరమేశ్వరుడికి తెలుసు. కాబట్టి అడగంగానే తాగండి నాథ అంటుంది. మంగళసూత్రమ్మునెంత మదినమ్మెనో సర్వమంగళ అంటారు. కాబట్టి ఆ విషయాన్ని ఆయన తాగి కంఠంలో పెట్టుకున్నాడు. భార్యాభర్తలు గుర్తుంచుకోవాల్సింది, సంసారము, వివాహము అనే బంధములో ఎప్పుడూ సుఖమే ఉండదండి. మహత్తరమైన విషము, గరణము, కష్టాలు అన్నీ కూడా వస్తాయి. ఈ అన్నిటినీ ఆ ఇద్దరు గొంతులో పెట్టుకోవాలి. అలా అని కింద కడుపులోకి వాళ్ళు కూడా తీసుకొని దాని బాధ హృదయంలోకి వాళ్ళు తీసుకెళ్ళకూడదు. భార్యాభర్తలు కష్టాన్ని కంఠంలో పెట్టుకోవాలి తప్ప హృదయంలోకి తీసుకెళ్ళకూడదు. అలాగే బయటికి కూడా పంపించకూడదు. మన కష్టాన్ని, మన విషయాన్ని ఎదుటివాడి మీదకి పంపించకూడదు అని చెప్పడానికి గరళకంఠుడుగా ఆయన కంఠములో విషాన్ని ధరించాడు. ఆ గుర్తుగానే భుజగేంద్రహారం. ఆ విషాన్ని కూడా ఒక హారంగా ధరించడం ఎలా, సంసారాన్ని జాగ్రత్తగా నెట్టుకొని వెళ్ళటం ఎలా అని చూపించడానికే ఆయన భుజగేంద్రహారం.
అంటే కష్టాలని కూడా అలంకారంగా ఎలా చూపించాలో నేర్చుకోండి సంసారంలో. ఇదే సంసార సారం. ఎప్పుడు కరుణావతారం అయి ఉండాలి. అంటనట్టుగా నువ్వు ఉన్నావో లేదో తెలియనటువంటి స్థితిలో ఉండాలి అని చెబుతూ అద్భుతమైనటువంటి మాట, సదా వసంతం. ఈ స్థితిలో ఎవరు ఉంటారో వాళ్ళందరికీ సదా వసంతమే, ఎప్పుడు వసంతములాగానే ఉంటుంది. ఇంకొక గొప్ప మాట, సదా వసంతం. అలా ఎవడుంటాడో వాళ్ళల్లో ఉంటాడట. ఎక్కడ ఉంటాడు? సదా వసంతం హృదయారవిందం, హృదయంలో ఉంటాడు. ఎలా? భవం భవానీ సహితం నమామి. భవానీ అమ్మవారు భవానికి గుర్తు. నువ్వు ఆకాశాన్ని తీసుకుంటే ఆ కైనెటిక్ ఎనర్జీ అంతా అమ్మవారే. నువ్వు వాయువుని తీసుకుంటే ఆ పొటెన్షియల్ ఎనర్జీ అంతా అమ్మవారే. నువ్వు అగ్నిని తీసుకుంటే ఆ అద్భుతమైన థర్మల్ ఎనర్జీ అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. అగ్ని వేరు, అగ్నిలోంచి వచ్చే ఎనర్జీ వేరు కాదు. పార్వతి వేరు, పరమేశ్వరుడు వేరు కాదు. అలాగే నువ్వు జలంలోకి వస్తే ఆ జలంలో ఉండే హైడ్రో ఎనర్జీ అమ్మవారైతే జలమే ఆయన. అదేవిధంగా భూతత్వాన్ని తీసుకుంటే భూమి లోపల ఉండేటటువంటి ఆ అయస్కాంత శక్తి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది అమ్మ అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి ఆ పూర్తిగా భూతత్వము అయ్యే. ఇందులో వచ్చే ఓషధుల్లో ఉండే వృక్షాలన్నీ అయితే ఆ ఓషధుల్లో ఉండేటటువంటి సంరక్షణ, పోషణ అంతా అమ్మవారు. అందుకని పూర్తిగా ఈ జీవానికి సంబంధించిన ఈ స్వరూపాలన్నిటినీ కూడా తీసుకొని అక్కడ కరుణావతారం, ఆ భవం భవానీ సమేతం, ఆ భవములో ఉన్నటువంటి భవానీ అయిన శక్తి సమేతుడై హృదయములో ఆ స్వామిని ఎప్పుడూ పెట్టుకో, నీకు ప్రపంచమంతా శివమయంగా దర్శనమిస్తుంది అని చెప్పడానికి ఆయన ఈ విధమైనటువంటి రూపము, ఆ భుజగాన్ని ధరించడం కానీ, ఆ అద్భుతమైనటువంటి స్వామి రూపాన్ని ఎంత తలుచుకున్నా రెండు కళ్ళు, మనస్సు ఏది కూడా సరిపోనంత ఆనందాన్ని ఇచ్చేటటువంటి తండ్రి ఆ తండ్రి. అందుకనే అంత ప్రత్యేకంగా స్వామివారు అందరికీ పంచభక్ష పరవాణాలు ఇస్తారు, తాను మాత్రం కపాళంలో భిక్షాటన చేస్తూ ఉంటాడు ఆ స్వామి. ఆయన భక్తులకి ఏం కావాలంటే అది ఇచ్చి అంతటినీ త్యాగం చేయగలిగినటువంటి మహానుభావుడు కాబట్టే పరమేశ్వరుణ్ణి భక్తవ శంకరుడు, భోలా శంకరుడు అంటారమ్మా. చాలా చక్కగా చెప్పారు.